నమస్తే ఏబిఎన్ ప్రేక్షకులకు శుభోదయం. స్పీడ్ న్యూస్ కు స్వాగతం. నేడే మోదీ ప్రమాణ స్వీకారం, అక్షర యోధుడి అస్తమయం, అమరావతికి మళ్లీ కళ. తెలంగాణలో నేడు గ్రూప్ 1 ప్రిలిమ్ జయప్రసాదానికి పోటెత్తిన జనం. డిజిటల్ సేవల యాదాద్రి, యూపీలో కాంగ్రెస్ ధన్యవాద యాత్ర, డెన్మార్క్ ప్రధానిపై దాడి. ఇలాంటి వార్తల సమాహారం స్పీడ్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. మోదీ 3.0 సర్కార్ కొలువుదీరే వేళైంది. మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమం కోసం దేశ రాజధాని అసాధారణ రీతిలో అప్రమత్తమైంది. ప్రమాణ స్వీకార వేదికైన రాష్ట్రపతి భవన్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్ల సంచారాన్ని పూర్తిగా నిషేధించారు. ఢిల్లీలో ఇప్పటికే భద్రతా వలయంలోకి ఢిల్లీ వెళ్లిపోయింది. నేషనల్ సెక్యూరిటీ గార్డులు, షార్ప్ షూటర్ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాణ స్వీకార మహోత్సవానికి దక్షిణాసియా దేశాల అధినేతలు వస్తుండడం, అధికార ఎన్డీఏ పార్టీల అధినాయకులందరికీ ఆహ్వానాలు వెళ్లడంతో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఇక ప్రపంచ అధినేతలు ఢిల్లీలో బస చేసిన హోటళ్ల దగ్గర వారు పాల్గొనాల్సిన సదస్సు ప్రాంగణం, పరిసర ప్రాంతాలను అప్పట్లో అణువణువున ప్రత్యేక భద్రతా బృందాలు ఆల్రెడీ జల్లెడపట్టే. అయితే చిన్న పొరపాటు కూడా తావివ్వకుండా డేగ కళ్ల పహార కొనసాగించే మళ్లీ ఇప్పుడు కూడా అదే వాతావరణం దేశ రాజధానిలో కనిపిస్తుంది. ఢిల్లీ హై అలర్ట్ స్థితికి చేరుకుంది. ప్రమాణ స్వీకార వేడుకలో పాల్గొనే ప్రముఖులు బస చేసిన హోటళ్లు, రిసార్ట్లు, ప్రభుత్వ అతిథి గృహాల వద్ద పెద్ద ఎత్తున భద్రతా సిబ్బందిని మోహరించారు. 3 అంచెల భద్రతా వలయాన్ని రాష్ట్రపతి భవన్ వద్ద పరిసరాల్లో నిర్మించారు. ఇక మొదటి అంచులో 5 కంపెనీల పారామిలిటరీ బలగాలు, 2వ అంచులో నేషనల్ సెక్యూరిటీ గార్డులు, డ్రోన్లు, ఆ తర్వాతి అంచులో స్నీపర్ బృందాలు ఉన్నాయి. ఇక రాష్ట్రపతి భవన్ బయటి పరిసరాలు పూర్తిగా ఎన్ఎస్జీ స్వాట్ బృందాల అదుపులో ఉన్నాయి. ఢిల్లీలోని వ్యూహాత్మక ప్రాంతాల్లో డ్రోన్ల పహారా కొనసాగుతోంది. అతిథులుగా ఆహ్వానించిన ఇరుగు పొరుగు దేశాల అధినేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. లీలా, తాజ్, ఐటీసీ, మౌర్య, క్లారిడ్జెస్, అలాగే ఓబ్రాయ్ తదితర 5 స్టార్ హోటళ్లను. ఇక కొత్తగా ఎన్నికైన ఎంపీలు అందరికీ టీడీపీ అధినేత చంద్రబాబు హితబోధ చేశారు. రాజకీయాల్లోకి కొత్తగా వచ్చి ఎంపీలుగా ఎన్నికైన వారు 10 కాలాల పాటు రాజకీయాల్లో ఉండే విధంగా వ్యవహరించాలని సూచించారు. ప్రస్తుతం ఉన్న సీనియర్ ఎంపీల సలహాలు తీసుకుని వ్యవహరించాలన్నారు. బీజేపీపై విమర్శలు చేయడం, నేతలను చులకనగా మాట్లాడడం చేయవద్దని ఆయన సూచించారట. గ్రూపులుగా విడిపోయి రాజకీయాలు చేయడం, సమావేశాలు నిర్వహించడం వంటివి చేయొద్దని బాబు అల్టిమేటం జారీ చేశారు. ప్రస్తుతం ఎన్డీఏ కూటమిలో సుహృద్భావ వాతావరణం ఉందని, అందుకు తగినట్లుగానే అందరూ వ్యవహరించాలన్నారు. ఎవరైనా బీజేపీ ఇతర మిత్రపక్షాలపై మాట్లాడితే అది తాను మాట్లాడినట్టుగా భావిస్తారని, అందువల్ల ఆ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని చంద్రబాబు ఎంపీలకు హితబోధ చేశారు. ఇదిలా ఉంటే టీడీపీకి ఎన్ని మంత్రి పదవులు వస్తాయన్న ఎంపీల ప్రశ్నకు చంద్రబాబు క్లారిటీ ఇవ్వలేదు. బీజేపీ అగ్రనేతల నుంచి సమాచారం రావాల్సి ఉందని, ఆ తర్వాత మాత్రమే అన్ని విషయాలు విపులంగా మాట్లాడదామని ఎంపీలకు బాబు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే ఎంపీల నిధులు, అభివృద్ధి అంశాలపై చంద్రబాబు కీలక సూచనలు చేసినట్టు తెలుస్తోంది. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రం నుంచి వచ్చే గ్రాంట్లు, పథకాల ద్వారా పార్లమెంట్ నియోజకవర్గాల్లో చేపట్టే పనులపై దృష్టి సారించాలని ఆదేశించారు. విద్య, వైద్యం, నిర్మాణ రంగం, మౌలిక సదుపాయాలు, రైల్వే, విమానయాన ప్రాజెక్టులు వంటి అంశాలపై దృష్టి కేంద్రీకరించి రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం కలిగే విధంగా చూడాలని చంద్రబాబు ఎంపీలకు సూచించారట. ఏపీ అభివృద్ధి విషయంలో బేషరతుగా ఎన్డీఏ కూటమికి టీడీపీ మద్దతు కొనసాగుతుంది నారా లోకేష్ చెప్పారు. వాజ్పేయి ప్రధానిగా ఉన్న కాలంలో ఉమ్మడి ఏపీ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ఆయన సహకారంతోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్తో సహా ఎన్నో ప్రాజెక్టులు వచ్చాయన్నారు. అనేక సమస్యలతో ఉన్న ఏపీ అభివృద్ధి ఎన్డీఏతోనే సాధ్యమని లోకేష్ చెప్పారు. అమరావతిని రాజధానిగా పునర్నిర్మిస్తామని, అమరావతి ఏపీకి రాజధాని అని నారా లోకేష్ స్పష్టం చేశారు. ఈ విషయంలో మరో ఆలోచన లేదని ఆయన స్పష్టం చేశారు. ఇక రాజధాని విషయంలో తమ పార్టీ ఆలోచనల్లో ఎలాంటి మార్పు ఉండదని తెలిపారు. రాజధాని అమరావతి టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు 2014 నుంచి 19 మధ్య అమరావతిని కొంతమేరకు నిర్మించామన్న నారా లోకేష్, రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టామని తెలిపారు. కానీ అధికారం కోల్పోవడం వల్ల పూర్తి చేయలేకపోయామని, ప్రస్తుతం అమరావతిని పునర్నిర్మించే పనిలో ఉన్నామని, 3 రాజధానుల ముచ్చట ఇక ముగిసినట్లేనని నారా లోకేష్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఈ నెల 12వ తేదీన కృష్ణా జిల్లా గన్నవరం మండలం కేసరపల్లిలో ఆయన ప్రమాణానికి ముహూర్తం ఖరారైంది. ఏర్పాట్ల పరిశీలనకు 5 ఐఏఎస్ అధికారులను నియమిస్తూ సాధారణ పరిపాలనా విభాగం ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. బాబు, ఏఎం హరి, అలాగే జవహర్లాల్, కె కన్నబాబు, సిహెచ్ హరికిరణ్, జి వీరపాండియన్లకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మరోవైపు 11 ఎకరాల విస్తీర్ణంలో ప్రమాణ స్వీకార వేడుకకు ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. అవసరమైన మెటీరియల్ అంతా ఇప్పటికే సభాస్థలి వద్దకు చేరుకుంది. ప్రధాన స్టేజ్ పనులు కూడా మొదలుపెట్టారు. గోకురాజ్ గంగరాజుకు చెందిన స్థలంతో పాటు మేధా టవర్స్, ఎన్టీఆర్ వెటనరీ కళాశాల, వాహన పటుత్వ కేంద్రం, కేసరపల్లి పెట్రోల్ బంక్ పక్క భూమి, ఇలా పలుచోట్ల పార్కింగ్ స్థలాల కోసం పరిశీలన జరిపారు. సుమారు 1,00,000కు పైగా ప్రజలు వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. 80,000 సీటింగ్ వేస్తున్నట్లుగా తెలుస్తోంది. గతంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ఇక్కడే పసుపు కుంకుమ బహిరంగ
సభ జరిగింది. మాజీ ఎమ్మెల్యేలు నుద్రుబైన వెంకటేశ్వరరావు, పెందుర్తి వెంకటేష్, చింతమనేని ప్రభాకర్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. షెడ్యూల్ ప్రకారం ముఖ్యమంత్రిగా చంద్రబాబు 12వ తేదీ ఉదయం 11:27 ప్రమాణ స్వీకారం చేస్తారు. టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో అమరావతి ప్రాంతంలో మళ్లీ పనుల సందడి మొదలైంది. జగన్ ప్రభుత్వంలో దట్టమైన ముళ్ల కంపలు, పిచ్చి చెట్లు, పొదలతో చిట్టడవిలా మారిన అమరావతిలో సిఆర్డీ అధికారులు జంగిల్ క్లియరెన్స్ పనులు చేపడుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం కొలువుదీరాక రాజధాని నిర్మాణ పనులను పునఃప్రారంభించనున్న నేపథ్యంలో భారీ యంత్రాలతో యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పొక్లైన్లు అలాగే జేసీబీలను రప్పించి ఎక్కడికక్కడ ముళ్ల కంపలను తొలగించి శుభ్రం చేస్తున్నారు. ఇన్నాళ్లు ముళ్ల కంపలతో కమ్మేసుకుపోయిన రోడ్లు తిరిగి జీవం పోసుకున్నట్టుగా కనిపిస్తున్నాయి. సీడాక్సిస్ రోడ్డు వెంబడి పిచ్చి మొక్కలను తొలగించడంతో చార్నాళ్లకు కళ కనిపిస్తోంది. ఇక గత 5 ఏళ్లుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి విధ్వంసంతో పనులు, నిర్మాణాలు నిలిచిపోయిన సంగతి తెలిసిందే. దీంతో రాజధాని ప్రాంతం నిర్మానుష్యంగా మారిపోయింది. ముళ్ల పొదలు, పిచ్చి చెట్లు పెరిగిపోయాయి. ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాలు, జ్యుడిషియల్ క్వార్టర్స్, ప్రభుత్వ టైప్ 1, టైప్ 2 భవనాలు, శాశ్వత రాజధాని నిర్మాణ పనుల్లో భాగమైన జీఏడీ మెగా టవర్లు అన్ని పిచ్చి చెట్లతో కమ్మేసుకుపోయాయి. ఇక 12న చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో రాజధానిలో జంగిల్ క్లియరెన్స్ పనులను చేపడుతున్నారు. విజయవాడ నుంచి అమరావతిలోకి ప్రవేశించే కరకట్ట రోడ్డు, అత్యంత ప్రధానమైన సీడ్ యాక్సెస్ రోడ్డు, హైకోర్టు నుంచి తుళ్లూరుకు వెళ్లే రోడ్డు, అమరావతి రాజధాని మాస్టర్ ప్లాన్ కు అనుగుణంగా నిర్మించిన రోడ్లు, ఐఏఎస్ అధికారులు, ఉద్యోగుల బహుళ అంతస్తుల భవనాల సమీపంలో భారీగా విస్తరించిన ముళ్ల కంపలను తొలగించే కార్యక్రమాన్ని సిఆర్డీఏ చేపట్టింది. ఏలూరు జిల్లా లక్కవరం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. లక్కవరంలో కూటమి నేతలు బైక్ ర్యాలీ నిర్వహించి ఇంటికి వెళ్తుండగా వైసీపీ నేతలు గలాటా సృష్టించారు. కూటమి నేతలను ఉద్రేకపరచడానికి కొందరు వైసీపీ అభిమానులు జై జగన్ అంటూ నినాదాలు చేయడంతో అలజడి నెలకొంది. లక్కవరంలో కూటమి, వైసీపీ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల నేతలను స్టేషన్ కు తరలించగా అక్కడ కూడా ఘర్షణకు తలపడడంతో ఉద్రిక్తత నెలకొంది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు కౌన్సిలింగ్ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం వ్యవహారం సంచలనం రేపుతోంది. ఎన్టీఆర్ జిల్లా కంచికచెర్ల మండలం మొగ్లూరు గ్రామానికి చెందిన గద్దె శివకృష్ణ ఇచ్చిన ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 6వ తేదీన ప్రసాదంపాడులో ఒక వాహనం నిండా ప్రభుత్వ ఫైళ్లు, కంప్యూటర్లు తీసుకుని వెళ్తున్నారని, ఇదేంటని తాను ప్రశ్నిస్తే అక్కడి నుంచి ఆ వాహనం వెళ్లిపోయిందని, ఈ వాహనం ఎవరిదని ఆరా తీస్తే అది బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డిది అని తేలిందని కూడా వివరించారు. ఇక దీనిపై దర్యాప్తు జరపాలని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుతో సిఐడి కేసు నమోదు చేసింది. ఈ ఎఫ్ఐఆర్ ఆధారంగా సిఐడి అధికారులు హైదరాబాద్లోని నానక్రాబ్గూడలోని వాసుదేవరెడ్డి నివాసం ఉంటున్న విల్లాలో తనిఖీలు నిర్వహించారు. సిఐడి అధికారులు నిర్వహించిన తనిఖీల్లో అనేక కీలక అంశాలు బహిర్గతమయ్యాయని చెబుతున్నారు. వాసుదేవరెడ్డి రైల్వేస్ నుంచి డెప్యుటేషన్ పై ఏపీ సర్వీస్లోకి వచ్చి బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీగా పదవి బాధ్యతలు స్వీకరించారు. ఆయన తనకు నమ్మిన బంటులుగా ఉండేందుకు మరో 3 అధికారులను రైల్వేస్ నుంచి బెవరేజెస్ కార్పొరేషన్ కు తీసుకొచ్చారు. వీరంతా ప్రసాదంపాడులోని ఎక్సైజ్ హెడ్ క్వార్టర్లో ఉండి విధులు నిర్వహిస్తూ సమాచారం మొత్తాన్ని వాసుదేవరెడ్డికి చేరవేసేవారని చెబుతున్నారు. ఇక మరో సీనియర్ ఐఏఎస్ అధికారి మొత్తం వ్యవహారంలో అనుసంధానకర్తగా వ్యవహరించారని కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక విల్లా నుంచి ఫైల్స్ ఎలా వెళ్లాయి, తాడేపల్లిలో మరెవరి దగ్గరికైనా ఈ ఫైల్స్ వెళ్లాయా, ఇవి ఎక్కడికి వెళ్లాయనే అంశంపై ప్రస్తుతం సిఐడి ఆరా తీస్తుంది. రాబోయే 2-3 రోజుల్లో లేదా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత మద్యం కుంభకోణం వ్యవహారం తేల్చాలని నిర్ణయించారు. కేంద్ర మంత్రివర్గంలో 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 7గురికి మంత్రి పదవులు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీరిలో టీడీపీ నుంచి 3, బీజేపీ నుంచి 3, జనసేన నుంచి 1 ఉండవచ్చని తెలుస్తోంది. మంత్రి పదవులు వరించే అవకాశం ఉన్న వారిలో తెలుగుదేశం నుంచి కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్లు వినిపిస్తున్నాయి. జనసేన నుంచి బాలశౌరికి, బీజేపీ నుంచి పురంధేశ్వరికి అవకాశం లభించవచ్చని సమాచారం. తెలంగాణ నుంచి ఈసారి కిషన్ రెడ్డికి మళ్లీ మంత్రి పదవి ఇస్తారా లేదా అన్న చర్చ జరుగుతోంది. ఆయనకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పగించే అవకాశాలు కూడా ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు చెందిన ఇతర నేతల్లో ఈటల రాజేందర్, డీకే అరుణ, బండి సంజయ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తుండగా బండి సంజయ్, డీకే అరుణల్లో ఒకరికి పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పగించవచ్చునని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద ఏపీ, తెలంగాణ నుంచి 7, గరిష్టంగా 8 మంత్రి పదవులు లభించే అవకాశం కనిపిస్తుంది. లోక్సభ ఎన్నికలకు బీజేపీ మోదీ గ్యారంటీతో వెళ్లిందని, కానీ ఫలితాల తీరుతో ఆ గ్యారంటీకి వారంటీ ఖతమైందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న యూపీలో బీజేపీ ఓటమికి బాధ్యత వహించి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
గత 10 ఏళ్లలో మోదీ సర్కార్ యువత రైతులను వెన్నుపోటు పొడిచిందని విమర్శించారు. ఢిల్లీలోని అశోక హోటల్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ వారణాసిలో ప్రధాని మోదీకి మెజారిటీ తగ్గిందన్నారు. లోక్సభలో మోదీ సర్కార్ను నిలదీసేందుకు ప్రతిపక్ష నేతగా రాహుల్ బాధ్యతలు తీసుకోవాలని దేశంలోని 140 కోట్ల ప్రజలతో పాటు కాంగ్రెస్ కోరుకుంటుందన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ కు 3 ఎంపీలుంటే ఈ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలిచినట్లు చెప్పారు. 64 మంది ఎమ్మెల్యేలకు తోడు కొత్తగా కంటోన్మెంట్ స్థానాన్ని గెలుచుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు తమ పార్టీకి రాగా లోక్సభ ఎన్నికల్లో 41% ఓట్లు వచ్చాయని ఆయన తెలిపారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాతో సీఎం రేవంత్ ఆమె నివాసంలో ఉదయం సమావేశమయ్యారు. సుమారు అరగంట పాటు సాగిన ఈ భేటీలో సోనియాతో పలు విషయాలు చర్చించారు. పీసీసీ అధ్యక్ష పదవి, లోక్సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు, ఫలితాలపై వివరించినట్టు తెలిసింది. అనంతరం సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొన్నారు. ఇక ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి గెలిచిన తీన్మార్ మల్లనకు సీఎం శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఆయన గెలుపు కోసం కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలను అభినందించారు. గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను ఆదివారం నిర్వహించేందుకు టీజీపీఎస్సీ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 897 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా సుమారు 4.03 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ మేరకు టీజీపీఎస్సీ పటిష్ట ఏర్పాట్లు చేసింది. ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పరీక్ష జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు. 10 గంటల తర్వాత ఆయా కేంద్రాల ప్రధాన గేట్ను మూసివేస్తారని, ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షా కేంద్రాల్లోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు గానీ, వస్తువులను గానీ అనుమతించబోమని తెలిపారు. పరీక్షకు చెప్పులు మాత్రమే ధరించి రావాలని, బూట్లు వేసుకుని రావద్దని, ఉదయం 9:30 గంటల నుంచే బయోమెట్రిక్ హాజరు తీసుకుంటామని చెప్పారు. ఇక బయోమెట్రిక్ హాజరు నమోదు కోసం శిక్షణ పొందిన ఇన్విజిలేటర్లను నియమించారు. అన్ని పరీక్షా కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పర్యవేక్షించేందుకు ప్రతి 20 పరీక్షా కేంద్రాలకు ఒక రీజనల్ కోఆర్డినేటర్లను, పరీక్షా కేంద్రం వద్ద హాల్ టికెట్లు, గుర్తింపు పత్రాలు పరిశీలనకు ప్రతి 100 మందికి ఒక అధికారిని నియమించారు. ప్రతి పరీక్షా కేంద్రంలో సిట్టింగ్ స్క్వాడ్, 3 నుంచి 5 కేంద్రాలకు ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేశారు. మరోవైపు అభ్యర్థుల సౌకర్యార్థం వేర్వేరు ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఏర్పాట్లు చేసినట్లు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జన తెలిపారు. హైదరాబాద్ నుంచి జిల్లాలకు వెళ్లే అభ్యర్థుల కోసం శనివారం నుంచి ఎంజీబీఎస్, జేబీఎస్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఆరాంఘర్ పాయింట్ల నుంచి బస్సులు నడుపుతున్నామని తెలిపారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సమయానికి కేంద్రానికి చేరుకుని ఎలాంటి ఒత్తిళ్లకు గురికాకుండా పరీక్ష రాయాలని సూచించారు. చేప ప్రసాదానికి వచ్చిన వారితో నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానం పోటెత్తింది. తెలంగాణ, ఏపీతో పాటు పలు రాష్ట్రాల నుంచి భారీగా ప్రజలు తరలివచ్చారు. మృగశిర కార్తెను పురస్కరించుకుని దివంగత బత్తిని హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు, సోదరులు ఏటా ఉబ్బసం బాధితులకు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. శనివారం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇతర రాష్ట్రాలతో పాటు నేపాల్ తదితర దేశాల నుంచి బాధితులు శుక్రవారం ఉదయం నుంచే ఎగ్జిబిషన్ మైదానానికి తరలివచ్చారు. శనివారం ఉదయం 9:30 రాష్ట్ర వీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి, స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు మైదానంలో అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఇక బత్తిని కుటుంబ సభ్యుల సేవాభావాన్ని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారికి పద్మశ్రీ అవార్డుని ఇప్పించాలని మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు మత్స్య పారిశ్రామిక సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేయర్ విజయలక్ష్మి, మత్స్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అదర్ సిన్హా, కమిషనర్ గోపి తదితరులు పాల్గొన్నారు. వచ్చిన వారికి ఎగ్జిబిషన్ మైదానంలో పలు శాఖల అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. క్యూలైన్లో పంపించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చొరవ తీసుకుంది. మేడిగడ్డ బ్యారేజ్ బ్లాక్ 7లో సెంట్రల్ సాయిల్ అండ్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ బృందం పరీక్షలు 4వ రోజు కూడా కొనసాగాయి. కుంగిన ప్రతి పిల్లర్తో పాటు గేట్ల ముందున్న బే ఏరియాలో డ్రిల్లింగ్ చేపడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులో భాగంగా చేపట్టిన ఇసుక, సిమెంట్ గ్రౌటింగ్, అలాగే షీట్ పైల్ సవరిక, సీసీ బ్లాక్ల రీఅరేంజ్మెంట్ పనులు కొనసాగుతున్నాయి. మరోవైపు 7వ బ్లాక్లోని 22వ గేటును సుమారు 100.50 మీటర్ల మేర శనివారం సాయంత్రం ఎత్తారు. 7వ బ్లాక్లో మొత్తం 11 గేట్లుండగా 4 గేట్లను బ్యారేజ్ కుంగిన మరుసటి రోజు ఎత్తారు. మే 17న 15 నెంబర్ గేటును ఎత్తి తాత్కాలిక మరమ్మతులు ప్రారంభించిన అధికారులు గత బుధవారం సాయంత్రం అదే బ్లాక్లోని 16, 17 గేట్లను ఎత్తారు. 20, 21 గేట్లను కట్ చేసి తొలగించే పనులను చేపడుతున్నారు. 19వ నెంబర్ గేటును ఎత్తాల్సి ఉంది. ఇక అన్నారం బ్యారేజ్ లో చేపట్టిన గ్రౌటింగ్ పనులు శనివారంతో పూర్తయ్యాయి. బ్యారేజ్లోని 28, 38, 35, 44 గంటలో డ్రిల్లింగ్ చేపట్టి మట్టి నమూనాలను సేకరించేందుకు సిద్ధమవుతున్నారు. 25 మీటర్ల మేర డ్రిల్లింగ్ చేపట్టి నమూనాలను పూణేకు చెందిన సిడబ్ల్యూపీఆర్ఎస్ కు నిపుణులకు పంపించి పరీక్షలు చేయించనున్నారు. అలాగే బ్యారేజ్ కు దిగువన చేపట్టిన సీసీ బ్లాక్ల రీఅరేంజ్మెంట్ పనులు, బ్యారేజ్ కి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ఉన్న ఇసుక తొలగింపు పనులు కొనసాగుతున్నాయి.
పుణ్యక్షేత్రానికి పిల్లా పాపలతో కలిసి వెళ్లాక స్వామివారి దర్శనం కోసం క్యూలో నిల్చుని టికెట్లు తీసుకోవడం, బ్రేక్ దర్శనానికో శీఘ్ర దర్శనానికో వ్రతాలు ఇతర పూజా కైంకర్యాలకో రద్దీని తట్టుకుని టికెట్లు సంపాదించడం ఎంత ప్రయాస. బస చేసేందుకు అప్పటికప్పుడు గదులు బుక్ చేసుకోవడము కష్టమే. మరి ఈ ఇబ్బందులు లేకుండా ఎంచక్క ఆన్లైన్లో ఆర్జిత సేవలకు సంబంధించిన అన్నింటినీ ఆన్లైన్లో ముందుగానే బుకింగ్ చేసుకోగలిగితే అది భక్తులకు ఎంత సౌకర్యవంతమో కదా. ఈ వ్యవస్థ యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో అమల్లోకి వచ్చింది. భక్తుల సౌకర్యార్థం అలాగే అవకతవకలను నివారించి ఆదాయాన్ని మరింత పెంచే ఉద్దేశంతో స్వామివారి ఆర్జిత సేవలను ఆన్లైన్లో అప్గ్రేడ్ చేసేందుకు ఆలయ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇక ఇప్పటికే ఆన్లైన్ బుకింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేశారు. భక్తుల కోసం దేవస్థానం వెబ్ పోర్టల్ ద్వారా ఆర్జిత సేవలు, పూజా కైంకర్యాలు, గదులు బుకింగ్ చేసుకునే అవకాశాన్ని కల్పించింది. దేవస్థానంలో శాశ్వత పూజల నుంచి ఆర్జిత సేవలు తదితర సేవలన్నీ డిజిటల్ మయం కానున్నాయి. ఫలితంగా భక్తులు ముందుగానే ఆన్లైన్లో ఆర్జిత సేవలను బుక్ చేసుకుని ఎలాంటి ఆప్సోపాలు పడకుండా హాయిగా దర్శనం చేసుకోవచ్చు. కొండ మీద వాహనాల పార్కింగ్ కు సంబంధించిన పార్కింగ్ ఫీజును యూపీఐ విధానంలో చెల్లించే విధంగా ఏర్పాటు చేశారు. అలాగే ఇటీవల కొండపై ఉన్న శివాలయం పక్కన కొత్తగా ప్రసాదాల టికెట్ కౌంటర్ను ఏర్పాటు చేశారు. అక్కడ త్వరలోనే ప్రసాదాలను కంప్యూటరైజ్డ్ రసీదుల ద్వారా విక్రయించనున్నారు. ఇక ఆలయానికి వచ్చే భక్తులు ఆధ్యాత్మికత, ఆహ్లాద వాతావరణంలో గడిపేలా తగిన చర్యలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ గండిపేట సిబిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో బోధనేతర ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ఐక్యూఏసీ డైరెక్టర్లు సుశాంత్ బాబు, త్రివిక్రమరావు మహిళా ప్రొఫెసర్ను లైంగికంగా వేధిస్తున్నారంటూ ధర్నాకు దిగారు. వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వేధింపుల విషయాన్ని ప్రిన్సిపల్ నరసింహుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. కవరేజ్ కోసం వెళ్లిన మీడియా పట్ల కూడా కళాశాల యాజమాన్యం దురుసుగా ప్రవర్తించింది. కళాశాల లోపలికి వెళ్లనివ్వకుండా గేటుకు తాళం వేశారు. బాధితురాలకి న్యాయం చేయాలంటూ బోధనేతర యూనియన్ సంజీవ్ అధ్యక్షులు ప్రిన్సిపల్ నరసింహులను కోరారు. అందుకు ఆయన స్పందించకపోవడంతో ఛాంబర్లో కింద పడుకుని నిరసన వ్యక్తం చేశారు. అయినా పట్టించుకోకుండా ప్రిన్సిపల్ సంజీవ్ పై నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అయితే బాధితురాలకి న్యాయం జరగకుంటే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా సోనియా గాంధీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో జరిగిన సమావేశంలో ఎంపీలు తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు. మొదట సోనియా గాంధీ పేరును కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే ప్రతిపాదించగా నేతలు గౌరవ్ గొగోయ్, తారిక్ అన్వర్ ఆయనకు మద్దతు తెలిపారు. తర్వాత లోక్సభ, రాజ్యసభ ఎంపీల మద్దతు లభించింది. సిపిపి నాయకురాలుగా ఎన్నికైన తర్వాత పార్టీ ఎంపీలను ఉద్దేశించి సోనియా గాంధీ మాట్లాడుతూ క్రియాశీలకంగా పనిచేయాలని సూచించారు. సిపిపి సభ్యులుగా ఎన్డీఏ ప్రభుత్వాన్ని జవాబుదారీగా ఉంచాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. 10 ఏళ్లు పార్లమెంట్లోని ఎన్డీఏ ఏకపక్ష ధోరణి ఇకపై చెల్లదని తెలిపారు. గత లోక్సభలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత్రిగా పనిచేసిన ఆమె మళ్లీ ఈ పదవికి ఎన్నికయ్యారు. ఇక 20 ఏళ్ల పాటు లోక్సభ సభ్యురాలిగా ఉన్న సోనియా ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. లోక్సభలో విపక్ష నేతగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బాధ్యతలు స్వీకరించడానికి రంగం సిద్ధమైంది. పార్టీ లోక్సభ పక్ష నేత పదవిని చేపట్టాలంటూ కాంగ్రెస్ పార్టీ రాహుల్ ను కోరింది. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఢిల్లీలోని అశోక హోటల్లో సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇతర సిడబ్ల్యూసీ సభ్యులు హాజరయ్యారు. సభ్యులందరూ రాహుల్ ఈసారి లోక్సభలో పార్టీకి నేతృత్వం వహించాలని, తద్వారా విపక్ష నేతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ గత 10 ఏళ్లలో కాంగ్రెస్ ను వీడిపోయే వాళ్లు పోయారు, ఇక పోరాడే ధైర్యం ఉన్న వాళ్లే పార్టీలో ఉన్నారని రాహుల్ వ్యాఖ్యానించారు. జోడో యాత్రతో పార్టీ ప్రజలకు దగ్గరైందని ఆయన తెలిపారు. సిడబ్ల్యూసీ 2 తీర్మానాలు చేసింది. ఒక తీర్మానంలో ఎన్నికల ఫలితాలు, పార్టీ పనితీరును ప్రస్తావించింది. ఫలితాలు ఆశించిన స్థాయిలో రాని రాష్ట్రాల్లో పార్టీ పనితీరుపై కమిటీలను ఏర్పాటు చేసి సమీక్షిస్తామన్నారు. ఇక లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టాలని రాహుల్ ను కోరుతూ మరో తీర్మానం చేశారు. కాంగ్రెస్ ఎజెండాను, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష నేతగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. ఖర్గే కూడా సిడబ్ల్యూసీ సభ్యుల విజ్ఞప్తికి మద్దతు పలికారు. స్పందించిన రాహుల్ త్వరలోనే తన నిర్ణయం చెబుతానని అన్నారు. బీహార్ సీఎం జేడీయూ అధినేత నితీష్ కుమార్ కు ప్రధాని పదవి ఇస్తామంటూ ఇండియా కూటమి ఆఫర్ చేసిందని ఆ పార్టీ నేత కేసీ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎలాంటి ఆఫర్లను తాము స్వీకరించేది లేదని చెప్పారు. ఒక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇండియా కూటమి నితీష్ కు ప్రధాని పదవిని ఆఫర్ చేసింది. కానీ వచ్చే 5 ఏళ్లు ఎన్డీఏతోనే కలిసి పనిచేయాలని మేము నిర్ణయించుకున్నామని త్యాగి అన్నారు. తమను ఆఫర్లకు లొంగే నాయకులుగా కాంగ్రెస్ సహా మిత్రపక్షాలు భావించడం బాధ కలిగించింది అన్నారు. ఇండియా కూటమి కన్వీనర్ పోస్టుకు నితీష్ కు అర్హత లేదని భావించిన వారు ఇప్పుడు ప్రధాని పదవికి ఎలా పనికొస్తారని భావిస్తున్నారని త్యాగి ప్రశ్నించారు. బీహార్ కు ప్రత్యేక హోదా కావాలనేదే తమ ప్రధాన డిమాండ్ అని తెలిపారు. హోదా ఇవ్వకపోతే బీహార్ అభివృద్ధి అసాధ్యమని చెప్పారు. ఇదిలా ఉంటే ఎన్డీఏ కూటమిలో భాగస్వామ్య పక్షంగా ఉన్న జేడీయూకు కేంద్రంలో 2 పదవులు దక్కనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయా పదవులకు సీనియర్ నాయకుడు లలన్ సింగ్, రామ్నాథ్ ఠాకూర్ పేర్లను నితీష్ కుమార్ సూచించినట్టు సమాచారం. వీళ్ళు రామ్నాథ్ ఠాకూర్ భారతరత్న
కర్పూరి ఠాకూర్ కుమారుడు కావడం గమనార్హం. కాగా కేసీ త్యాగి చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ ఖండించారు. కూటమి విషయం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సమాచారం లేదని అన్నారు. ఎన్నికల్లో కనీస మెజారిటీ సాధించడంలో విఫలమై మిత్రపక్షాల మద్దతుతో ఎన్డీఏ అధికారం చేపడుతున్న వేళ పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. కొన్ని ప్రభుత్వాలు ఒక్కరోజే ఉంటాయని, మోదీ సర్కారు 15 రోజుల్లో కూలిపోవచ్చేమో అని పేర్కొన్నారు. మోదీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా అక్రమంగా అధికారంలోకి వచ్చిందని, వారికి శుభాకాంక్షలు చెప్పలేమని వ్యాఖ్యానించారు. కేంద్రంలో త్వరలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. కొత్తగా ఎన్నికైన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల సమావేశంలో మమత మాట్లాడారు. 400 సీట్లు గెలుస్తామని మాట్లాడిన వారు సొంతంగా కనీస మెజారిటీ కూడా సాధించలేకపోయారు. ఇండియా కూటమి వెనక్కిపోయిందని అనుకోవద్దు, పరిస్థితులు మారుతాయని తాము వేచి చూస్తున్నామన్నారు. కొద్ది రోజులు ఆగండి, ఏమైనా జరగొచ్చు. ఇలాంటి బలహీన అనిశ్చిత ప్రభుత్వం పడిపోతేనే తమకు ఆనందమన్నారు. మోదీ ప్రమాణానికి మమ్మల్ని పిలవలేదు, పిలిచినా తాము వెళ్లేవాళ్లం కాదని అన్నారు. ఇక తృణమూల్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ గా మమతా బెనర్జీని, లోక్సభ పక్షనేతగా సుదీప్ బందోపాధ్యాయను, ఉపనేతగా కకోలి ఘోష్ దస్తీదర్ ను ఎన్నుకున్నారు. రాజ్యసభ పక్షనేతగా డెరెక్ ఒబ్రెయిన్ ను మరోసారి నియమించారు. సార్వత్రిక ఎన్నికల్లో యూపీలో ఇండియా కూటమి 40కి పైగా స్థానాలు సొంతం చేసుకోవడంపై కాంగ్రెస్ హర్షం వ్యక్తం చేసింది. ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టనుంది. దేశంలో అత్యధిక లోక్సభ స్థానాలను ఉత్తరప్రదేశ్లో ఇటీవల వెలువడిన ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి కాస్త షాక్ తగిలింది. కాషాయ పార్టీకి పట్టున్న ఈ రాష్ట్రంలో ఇండియా కూటమి అంచనాలకు భిన్నంగా ఎక్కువ సీట్లు దక్కించుకుంది. తమను గెలిపించిన యూపీ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ కాంగ్రెస్ రాష్ట్ర వ్యాప్తంగా యాత్ర చేపట్టేందుకు సిద్ధమైంది. ఇక యూపీలోని 403 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధన్యవాద్ యాత్ర పేరిట కాంగ్రెస్ యాత్రను చేపట్టనుంది. ఇది జూన్ 11న ప్రారంభమై 15న ముగియనున్నట్టు తెలుస్తోంది. ఈ యాత్రలో పార్టీ సీనియర్ నేతల నుంచి కార్యకర్తలు పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలోని ప్రజలను కలిసి కృతజ్ఞతలు తెలుపనున్నారు. భారత రాజ్యాంగ ప్రతిని ఇచ్చి వారిని సత్కరించనున్నారు. ఇక 80 ఎంపీ స్థానాలున్న యూపీలో విపక్ష ఇండియా కూటమి 43 సీట్లు గెలుచుకోగా బీజేపీకి 33 మాత్రమే దక్కాయి. సమాజ్వాదీ పార్టీ 37, కాంగ్రెస్ 6 స్థానాలను సొంతం చేసుకున్నాయి. హస్తం పార్టీకి కంచుకోటగా పేరొందిన రాయ్బరేలీ నుంచి రాహుల్ గాంధీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2019 ఎన్నికల్లో బీజేపీ 62 స్థానాలు గెలుచుకోగా ఎస్పీ, కాంగ్రెస్ వరుసగా 1, 5 స్థానాలకు పరిమితమయ్యాయి. అయితే ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా యూపీ ఎన్నికల్లో వచ్చిన ఈ గణనీయమైన మార్పుపై కూటమి హర్షం వ్యక్తం చేసింది. నీట్ 2024 పరీక్షల్లో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్రం స్పందించింది. 1500 మందికి పైగా అభ్యర్థులు ఇచ్చిన గ్రేస్ మార్కులను సమీక్షించడానికి 4 సభ్యులతో కూడిన ప్యానెల్ ను కేంద్ర విద్యాశాఖ ఏర్పాటు చేసిందని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ శనివారం ప్రకటించింది. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో చేసిన మార్పులు, అలాగే పరీక్షా కేంద్రాల్లో సమయం వృధా అయిన వారికి గ్రేస్ మార్కులు కలపడం వంటివి కొందరు విద్యార్థులు ఎక్కువ మార్కులు సాధించడానికి కారణమయ్యాయని తెలిపింది. 1500 మంది అభ్యర్థుల ఫలితాలను సమీక్షించేందుకు అత్యున్నత స్థాయి కమిటీ ఏర్పాటైంది. యూపీఎస్సీ మాజీ చైర్మన్ నేతృత్వంలోని 4 సభ్యుల కమిటీ వారం రోజుల సిఫార్సులతో కూడిన నివేదికను సమర్పిస్తుంది. దాని ప్రకారం ఈ అభ్యర్థుల ఫలితాలను సవరించే అవకాశం ఉంది అని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ సుబోధ్ కుమార్ సింగ్ తెలిపారు. గ్రేస్ మార్కులతో పరీక్ష అర్హత ప్రమాణాలపై ఏ ప్రభావం పడదని, అలాగే ఈ అభ్యర్థుల ఫలితాలు సమీక్షించడం అడ్మిషన్ల ప్రక్రియపై ప్రభావం చూపబోదని స్పష్టం చేశారు. పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలను ఆయన ఖండించారు. కమిటీ సిఫార్సులను అనుసరించి కొందరు విద్యార్థులకు పరీక్ష మళ్లీ నిర్వహించే అంశంపై నిర్ణయం తీసుకుంటామని. ఐరోపా దేశం డెన్మార్క్ ప్రధాని మెటే ఫ్రెడిక్సన్ పై దాడి జరిగింది. ఏకంగా ప్రధానిపైనే దాడి జరగడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. రాజధాని నగరం కోపెన్హాగెన్ లో ఒక దుండగుడు ఈ ఘటనకు పాల్పడినట్లుగా స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ఇక కోపెన్హాగెన్ లోని కాల్టోర్వేట్ ప్రాంతంలో ప్రధానిపై ఒక వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. భద్రతా సిబ్బంది వెంటనే ఆ దుండగుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ప్రధాని షాక్ కు గురయ్యారు అని ఫెడిక్సన్ కార్యాలయం అధికారిక ప్రకటన విడుదల చేసింది. దాంతో భద్రతా సిబ్బంది ఆమెను అక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. అయితే ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఐరోపా యూనియన్ కు ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.